వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అమరావతి మండల కేంద్రంలోని పాలోటి జూనియర్ కాలేజీలో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ సిస్టర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బత్తుల బాబు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్లోటి జూనియర్ కాలేజ్ ఫాదర్ వినోద్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది నేటి సమాజంలో సాంఘిక దురాచారంగా మారిందని, యువకులు దీనిన బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ గా సిస్టర్ డియానా పాల్గొని ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ద్వారా ఎంతో మంది యువకులు తమ అమూల్యమైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని, ఇది ఒక చోటు నుండి మరొక చోటికి వ్యక్తులను అమ్మడం లేదా కొనడం జరిగే ప్రక్రియని మానవ అక్రమ రవాణా అంటారని తెలిపారు. సూపరియర్ సిస్టర్ విన్నారాసి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది చాప కింద నీరులా ఎవరికి తెలియకుండా పాకుతుందని, అక్రమ రవాణా చేసే వ్యక్తులు మన మధ్యలోనే చలామణవుతారని, వారి మాటలకు మనం ఆకర్షితులం కాకూడదని, అక్రమ రవాణా ఒక నేరమని సమాజానికి తెలియపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లోటి జూనియర్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు మరియు గుడ్ షెఫర్డ్ సిబ్బంది నూతక్కి దిలీప్ కుమార్, పవన్ కుమార్, మరియమ్మ పాల్గొన్నారు.